అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about RRB Group D రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 23. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 23లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 10th మార్చ్ 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఈ ఫుల్ వీడియోలో. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, కేఎల్ఎంఎన్ఓపి మరియు క్యూ అనే 7 వ్యక్తులు ఉత్తర దిశలో ఎదురుగా కూర్చున్నారు. ఓకే, ఇది నార్త్ అనుకుందాం. దీనికి ఎదురుగా కూర్చున్నారు 7. ఓకే, 1 2 3 4 5 6 7 కూర్చున్నారు. ఓకే, ఎల్ మరియు ఓ మధ్య ఖచ్చితంగా 3 ఉన్నారు. ఓకే, ఓకు కుడివైపున కేవలం 2 ఉన్నారు. ఓకి కుడివైపున కేవలం 2 ఉన్నారు అంటే ఓ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, వీనికి కుడివైపున 2 మాత్రం ఉన్నారు. ఓకే, 3 ఉన్నారు. ఓ మరి 1 2 3 అంటే ఎల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, కే పికి రెండవ కుడి వైపున కూర్చున్నాడు. ఓకే, కే క్యూకి వెంటనే పొరుగువాడు కాదు. ఓకే, ఓ అనేవాడు ఎంకు వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. చూద్దాం మిగిలిన స్టేట్మెంట్ 3 నుంచి ఒక్కొక్కరిని సెట్ చేద్దాం. కే అనేవాడు పికి రెండవ కుడి వైపున కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనేది ఉంటే రెండవ కుడి వైపున కే 1 2. ఓకే, ఇక్కడ కే అనేవాడు కూర్చున్నాడు. అజంప్షన్ ఇది, మే ఆర్ మే నాట్ రాంగ్, రైట్. ఓకే, కే క్యూకి వెంటనే పొరుగువాడు కాదు. ఓకే, క్యూకి వెంటనే పొరుగువాడు కాదంటే క్యూ అనేవాడు ఇక్కడ కూర్చుని అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఓ ఎంకి వెంటనే ఎడమ వైపు కూర్చున్నాడు. ఓ అనేవాడు ఎంకి వెంటనే ఎడమ వైపు అంటే ఓకే, క్యూని ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఎంని ఇక్కడ తీసుకుందాం. ఓకే, లాస్ట్ మిగిలిన వాడు ఇక్కడ కూర్చుంటాడు. మిగిలింది ఎవరు? కేఎల్ఎం. ఎన్ లేదు కాబట్టి ఎన్ ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, ఓకే, సెట్ అయిపోయింది. కే అనేవాడు పీకి రెండో వైపున కూర్చున్నాడు. కే అనేవాడు పీకి రెండో కుడి వైపున కూర్చున్నాడు. కే అనేవాడు క్యూకి వెంటనే పొరుగువాడు కాదన్నాడు. కే అనేవాడు పీకి వెంటనే పొరుగువాడు కాదంటే కే అనేవాడిని లాస్ట్ కూర్చోబెట్టడం జరిగింది. ఓకే, వెనుక నుంచి ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు? చివరి ఎడమ వైపు ఎవరున్నారు? ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. ఎవరు చివరి ఎడమ వైపు ఎవరు ఉన్నారు? ఎల్ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. అన్ని కోట్లు ప్యాంట్లు, అన్ని ప్యాంట్లు స్నీకర్లు, అన్ని స్నీకర్లు జాకెట్లు. చూద్దాం, ఇవి కోట్లు అనుకుందాం, రిప్రజెంటెడ్ బై సి. అన్ని కోట్లు ప్యాంట్లు, ఈ కోట్లన్నీ ఏంటిది? పాయింట్లు అంటుంది కాబట్టి పి అనుకుందాం, రిప్రజెంటెడ్ బై పి. నెక్స్ట్ అన్ని ప్యాంట్లు స్నీకర్లు, ఈ పాయింట్లన్నీ ఏంటిదంటే స్నీకర్లు అంటుండు. ఓకే, దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అన్ని స్నీకర్లు జాకెట్లు, దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై జే. అజంప్షన్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్లు అయిపోయినాయి, కన్క్లూజన్ గురించి మాట్లాడుకుందాం. కన్క్లూజన్ ఏమన్నాడు? అన్ని కోట్లు స్నీకర్లు అన్నాడు. కోట్లు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. స్నీకర్లు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే, నెక్స్ట్ అన్ని ప్యాంట్లు జాకెట్లు, ప్యాంట్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. జాకెట్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే, ఈ పాయింట్లన్నీ స్నీకర్లు, స్నీకర్లు అన్ని జాకెట్లు అయినప్పుడు ఈ పాయింట్లు అనేవి జాకెట్లు అనేది కావడం జరుగుతుంది. సో కన్క్లూజన్ 1 and 2 ఆర్ సేమ్. ఆప్షన్ ఎంత ఉంది? 2 సరైనవి, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. ఏ స్టార్ బి @ బి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇచ్చిండు. చూద్దాం. r@o - u + n స్టార్ డి అడిగిండు. ఆర్కి డికి రిలేషన్ అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన లెటర్స్ని రాసుకుందాం. ఆర్ ఇచ్చిండు, ఓ ఇచ్చిండు, యు ఇచ్చిండు, ఎన్ ఇచ్చిండు, నెక్స్ట్ డి ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు r@o అన్నాడు. @ అంటే ఏంటిది? కుమారుడు. సో ఇప్పుడు ఆర్ అనేవాడు ఓకి కుమారుడు. ఓకే, ఎస్ అనుకుందాం. ఓ సన్ ఆర్, అట్లా రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఓయుకి మైనస్ అన్నాడు. మైనస్ అంటే తండ్రి. తండ్రి అంటే ఎఫ్ అనుకుందాం, ఫాదర్. నెక్స్ట్ యూకి ఎన్కి రిలేషన్ ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అంటే భార్య, వైఫ్, డబ్ల్యూ అనుకుందాం. నెక్స్ట్ ఎన్కి డికి రిలేషన్ స్టార్ ఇచ్చిండు. స్టార్ అంటే అన్నయ్య, బ్రదర్. ఓకే, బ్రదర్. ఇప్పుడు ఏం అడిగిండు? రిలేషన్. ఆర్కి ఎస్కి రిలేషన్ అడిగిండు. చూద్దాం. బ్రదర్, వైఫ్, ఫాదర్, సన్.
బ్రదర్కి వైఫ్, ఓకే. వైఫ్ వాళ్ళ ఫాదర్, ఓకే. వైఫ్ ఫాదర్ సన్ అంటే వైఫ్ వాళ్ళ ఫాదర్ సన్ అంటే వైఫ్కి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, అంతే కదా. బ్రదరు వైఫ్ బ్రదర్, అంతే కదా. ఇప్పుడు ఏమవుతాడు, బ్రదర్ వైఫ్ బ్రదర్, అన్నయ్య భార్య అన్నయ్య. ఇక్కడ మనకు బ్రదర్ అంటే అన్నయ్య అని అన్నాడు కాబట్టి అన్నయ్య అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. రామ్ పాయింట్ ఏ నుంచి 12 కిలోమీటర్ల దక్షిణానికి వెళ్ళాడు. కుడివైపు మళ్ళీ తిరిగి 11 కిలోమీటర్లు, మళ్ళీ కుడివైపు తిరిగి 14 కిలోమీటర్లు, మళ్ళీ కుడివైపు తిరిగి 14 కిలోమీటర్లు, చివరగా కుడి మలుపు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళి పి వద్ద ఆగాడు. ఆయన తిరిగి ఏ చేరాలంటే ఏ దిశగా ఎంత దూరం ప్రయాణించాలన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. రామ్ అనేది ఆయన ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎడిపోయిండు 12 కిలోమీటర్లు దక్షిణానికి వెళ్ళాడు, సౌత్కి వెళ్ళాడు, ఓకే. 12 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ ఎటు వెళ్ళాడు, కుడివైపు 13 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు ఇటు సైడ్ వెళ్ళాడు, ఓకే. ఇది 13, ఇది 12, 12. నెక్స్ట్ ఏంటిది, 13 కిలోమీటర్లు వెళ్ళిన మళ్ళీ కుడివైపు 14 కిలోమీటర్లు, కుడివైపు అంటే ఇటు సైడ్ అప్ నార్త్ సైడ్ వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 14 కిలోమీటర్లు వెళ్ళాడు, ఓకే. ఇదంతా 14. మళ్ళీ కుడివైపు 15 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ వెళ్తాడు, ఈస్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 15 కిలోమీటర్లు వెళ్ళాడు, ఓకే. లాస్ట్ చివరగా కుడి మలుపు 2 కిలోమీటర్లు, కుడివైపు అంటే ఇటు సైడ్ సౌత్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు, 2 కిలోమీటర్లు వచ్చాడు, ఓకే. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటిది, పాయింట్ పి అనుకుందాం. పాయింట్ పి నుంచి ఏ సైడ్ వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 15 కిలోమీటర్లు ఈ డైరెక్షన్ వెళ్ళాడు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ డైరెక్షన్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 13 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇంకెన్ని కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది, 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఓకే. ఇప్పుడు అప్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 14 కిలోమీటర్లు వెళ్ళాడు. డౌన్ సైడ్ చూసుకుంటే ఇది 2, ఇది 12, టోటల్ ఎంత, 14 కిలోమీటర్లు బ్యాలెన్స్ అయిపోయింది. సో ఓన్లీ రిమైనింగ్ 2 కిలోమీటర్స్ అనేది ఈ సైడ్ డైరెక్షన్ అంటే ఇట్స్ లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ అంటే ఇటు వెస్ట్ సైడ్ వెళ్ళాలి, అంటే పడమర దిశగా 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 2 కిలోమీటర్లు పడమర దిశ, ఆప్షన్ 1, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, XCHB ZEJD అనే విధంగా సంబంధించినది. అలాగే WOJQ అనేది JQLSకు సంబంధించినది. అదేవిధంగా UMGTకు సంబంధించినది ఏది అని అడిగింది. చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్. X అంటే 24, Z అంటే 26. ఎంత ఇంక్రీజ్ అయింది, +2 పెరిగింది, ఓకే. నెక్స్ట్ C అంటే 3, E అంటే 5, 2 పెరిగింది. H అంటే 8, J అంటే 10, 2 పెరిగింది. B అంటే 2, D అంటే 2 పెరిగింది. సో ఈచ్ లెటర్కి +2 +2 +2 యాడ్ అయింది. అట్లనే W అనేది Jకు సంబంధించింది, ఓకే. O అనేది Qకు సంబంధించింది, J అనేది Lకు సంబంధించింది, Q అనేది Sకు సంబంధించింది. ఒక్క నిమిషం, మేబీ ఇది H అనుకుంటా, ఓకే. ఎందుకంటే +2 +2 +2 అన్నిట్లు ఇంక్రీజ్ అయినప్పుడు ఇది H అనుకున్నప్పుడు +2 అనేది Jకి మ్యాచ్ అవుతుంది కదా, అంతే కదా, +2నే ఇంక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ అట్లనే U అన్నది కదా, U అంటే ఎంత, 21, +2 అంటే ఎంత, 23, 23 అంటే ఎంత, W. నెక్స్ట్ M అంటే 13, 13 అంటే 15 కావాలి కదా మనకి, +2 O. G అంటే 7, 9 కావాలి, 9 అంటే ఎంత, I. T అంటే 20, 2 అంటే 22, 22 అంటే V. WOIV, ఆప్షన్ 1, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడిగాను. చూద్దాము. 16, 32, 80, 240, $3360. ఇప్పుడు ఈ 16, 32కి డిఫరెన్స్ ఎంత ఉంది, 32 ఉంది డిఫరెన్స్, ఓకే. నెక్స్ట్ 32, 80కి డిఫరెన్స్ ఎంత ఉంది, 48 ఉంది డిఫరెన్స్. సారీ, ఇది 16 డిఫరెన్స్, ఇది 16 డిఫరెన్స్ ఉంది, ఇది 48 డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 160 ఉంది, ఓకే. చూద్దాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్కి ఏమైనా రిలేషన్ ఉందని చూద్దాం, ఓకే. 16, 48, 160, 8 2 16, 8 6 48, 8 20. ఇక్కడ మనకి రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. సో మనం ఏం చేద్దామంటే 16 2 32, 8 3 24, ఓకే. 32 × 2.5 చేద్దాం,
32 ఇంటూ 2.5 చేస్తే ఎంత? 32 రెండ్ల 64. 32లో హాఫ్ 16. ఓకే, 64 16 ఎంత? 80. ఓకే, 16 రెండ్ల 32, 32 ఇంటూ 2.5 80, 8 3 24, 240 ఇంటూ 3.5 చేయాలి. ఓకే, 240 ఇంటూ 3.5 చేస్తే ఎంత వస్తుంది? ఇంటూ 3.5. ఓకే, 3.5. 240 ఇంటూ 3.5 చేస్తే ఎంత వస్తుంది మనకి? 840 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 840ని ఇంటూ 4తో చేస్తే మనకి ఏమొస్తుంది? 3360 రావాలి. ఓకే, ఇది సాటిస్ఫై చేయాలి. మనం చేసుకున్న అసంప్షన్ ప్రకారం ఆ ఆన్సర్ రావాలి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 840. ఆప్షన్ ఎంత? 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సంఖ్య జంటలు ఒక నిర్దిష్ట గణిత సంబంధం కలిగి ఉన్నాయి. 201, 302, 3 104. ఆ విధంగా సంబంధం ఉన్న జంటని ఎంచుకోండి అన్నాడు. చూద్దాం. ఇచ్చిన నెంబర్స్ని సమ్ చేద్దాం. 201 సమ్ ఎంత? 3. ఓకే, 302 సమ్ ఎంత? 5. నెక్స్ట్ 3కి సమ్ 3నే. 104కి సమ్ ఎంత? 5. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఆడ్ నెంబర్స్, 3 5 రెండు ఆడ్ నెంబర్లే. అట్లనే ఇచ్చిన ఆప్షన్లలో సమ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ సమ్ చేసి ఎంత వస్తుంది? 9. నెక్స్ట్ ఆప్షన్ సమ్ చేసి ఎంత వస్తుంది? 11. ఓకే, నెక్స్ట్ 4 తర్వాత ఎంత? 7. ఓకే, నెక్స్ట్ 4 తర్వాత ఎంత? 7. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిది? 5. నెక్స్ట్ ఎంత? 6 6 2 8. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఆడ్, ఇది ఈవెన్, ఇది ఈవెన్, ఇది ఆడ్, ఇది ఈవెన్, ఇది ఆడ్. సో ఇక్కడ మనకు వాడు ఫాలో అయిన రూల్ ప్రకారం ఏంటిది? రెండు ఆడే ఉంది. ఓకే, ఇక్కడ రెండు ఆడ్ ఉన్న నెంబర్లు ఏంటిది? 9 11. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ మై లైఫ్ అంటే IOTREE, లైఫ్ ఈజ్ ప్రీసియస్ అంటే EWOITR. ఇందులో కామన్గా ఉంది ఏంటిది? లైఫ్ అనేది వర్డ్ ఇందులో కామన్ ఉంది. ఇందులో కామన్గా ఉన్న కోడ్ ఏంటిది? TR కామన్ ఉంది. TR కామన్ ఉంది. అప్పుడు లైఫ్కి ఏమవుతుంది? TR అవుతుంది. ఆప్షన్ ఎంత? 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. QRST WX మరియు Y అనే 7 విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చున్నారు. ఓకే, 7 విద్యార్థులు నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు. 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? టీకి కుడివైపున 4 ఉన్నారు. టీ అనేవాడు ఇక్కడ కూర్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడివైపున 4, 1 2 3 4 సరిపోయింది. ఎస్ మరియు డబ్ల్యూ మధ్య కేవలం ఒకరే ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ని ఇక్కడ ఉంచుదాం, డబ్ల్యూని ఇక్కడ ఉంచుదాం. ఓకే, టీ మరియు ఎస్ మధ్య ముగ్గురు ఉన్నారంట. టీ మరియు ఎస్ మధ్య అంటే టీని ఇక్కడ ఉంచాం అనుకోండి, ఇద్దరు అవుతున్నారు. ఓకే, టీని ఇక్కడ ఉంచుదాం. సారీ, ఒక నిమిషం. టీ మరియు ఎస్ మధ్య ముగ్గురు ఉన్నారు. ఓకే, టీ మరియు ఎస్ మధ్య ముగ్గురు ఉన్నారంటే చూడండి, ఇప్పుడు మనం ఈ ఎస్ని డబ్ల్యూని తీసేసి టీ మరియు ఎస్ మధ్య ముగ్గురు అంటే 1 2 3, వీళ్ళు ముగ్గురు టీ మరియు ఎస్ మధ్య ఉన్నారు. ఓకే, ఎస్ మరియు డబ్ల్యూ మధ్య కేవలం ఒకరే ఉన్నారంటే డబ్ల్యూ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు, అంతే కదా. ఎస్ మరియు డబ్ల్యూ మధ్య వీడు ఒక్కడే ఉంటాడు. నెక్స్ట్ ఎక్స్ అనేవాడు వైకి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ వైకి వెంటనే ఎడమ వైపు అంటే ఇక్కడ వై అనేది ఉందనుకుందాం, ఇక్కడ ఎక్స్ అనేవాడు కూర్చుంటాడు. ఇక మిగిలింది ఇవి రెండే బ్యాలెన్స్ ఉన్నాయి, మిగిలిన ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ క్యూ అనేవాడు ఎస్కు వెంటనే పొరుగువాడు కాదు. క్యూ అనేవాడు ఇక్కడ కూర్చోలేదంటే ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. ఎందుకు? ఇక్కడ ఖాళీ ఉండే రెండే ప్లేస్లు. సో ఇక్కడ ఎవడు కూర్చుంటాడు? మిగిలినోడు ఎవడు కూర్చుంటాడు? ఎవడు? ఆర్ అనేవాడు కూర్చుంటాడు. ఓకే, క్వశ్చన్ ఏం అడిగిండు? ఆర్కి కుడి వైపున ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కడు ఉన్నాడు. ఎవడు? ఎస్ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక భాషలో అంటే ఒక సర్టెన్ లాంగ్వేజ్లో వాట్స్ లెస్ టీవీ అంటే MBTB KMగా రాశారు. టీవీ ఈజ్ బోరింగ్ అంటే ZB KM ABగా రాశారు. ఇందులో కామన్గా ఉంది ఏంటిది? ఇందులో టీవీ ఉంది, ఇందులో టీవీ ఉంది. కోడ్ భాషలో కామన్గా ఉండేది, కామన్గా ఏ ఉన్నాయి? KM ఉన్నాయి. సో అప్పుడు ఆబ్వియస్గా టీవీకి ఏమవుతుంది? KM అనేది అవుతుంది. KM ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య 773582 అని ఇచ్చిండు. ఆడ్ సంఖ్యకు 1 కలపాలి, ఈవెన్ సంఖ్య నుంచి 2 తీసేయాలి. వచ్చిన కొత్త సంఖ్యలో గరిష్ట మరియు కనిష్ట
అంకెల వ్యత్యాసం అంటే డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఆడ్కి ఒకటి కలపాలి, ఈవెన్కి ఒకటి తీసేయాలి. ఇప్పుడు 7 ఆడ్ కాబట్టి ఒకటి కలుపుకుందాం, 8, మళ్ళీ 7 8, మళ్ళీ 3 ఒకటి కలపాలి 4, 5 ఒకటి కలపాలి 6, 8 2 తీసేయాలి 6, 2 తీసేయాలి 0, 1 కలపాలి 2. ఇప్పుడు గరిష్ట కనిష్టం. గరిష్ట ఎంత 8, కనిష్టం ఎంత 0. వాటి 8 నుంచి 0 తీసేసి ఎంత 8. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ABCDEF అనే 6 ఉత్తర దిశలో కూర్చున్నారు. ఇది నార్త్ సైడ్. దీన్ని ఫేస్ చేసి ఎంతమంది 6 కూర్చున్నారు. 1 2 3 4 5 6 కూర్చున్నారు. F అనేది Bకి తక్షణ ఎడమవైపు కూర్చుంది. ఓకే. C అనేది Bకి మూడవ ఎడమవైపు కూర్చుంది. ఓకే. D Bకి పొరుగువాడు. E అనేది Cకి తక్షణ కుడివైపు కూర్చుంది. D అనేది Aకి తక్షణ ఎడమవైపు కూర్చుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. F అనేది Bకి తక్షణ ఎడమవైపు కూర్చుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B అనుకుందాం. దీనికి తక్షణ ఎడమ వైపు F అనేవాడు ఇక్కడ కూర్చుంది అనుకుందాం. ఓకే. నెక్స్ట్ C అనేది Bకి ఎడమ వైపు కూర్చుంది. C అనేవాడు Bకి ఎడమవైపు, ఎన్నో ఎడమ మూడో వైపు, 1 2 3 ఎడమవైపు C అనేవాడు కూర్చుంది. ఇక్కడ C అనేవాడు కూర్చుంది. ఓకే. ఇక్కడ 3 ఎడమవైపు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టుకుందాం. నెక్స్ట్ D అనేవాడు Bకి పొరుగువాడు. ఇక్కడ D అనేవాడు ఇక్కడ పొరుగువాడు కావడానికి ఛాన్స్ ఉంది, ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ E అనేది Cకి తక్షణ కుడివైపు కూర్చుంది. E అనేవాడు Cకి కుడివైపు అంటే ఇక్కడ కూర్చున్నాడు. E అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. అయిపోయింది. మిగిలినోడు ఎవడు ఇక్కడ కూర్చుంటాడు. E అనేవాడు రాలేదు కాబట్టి E అనేవాడు ఇట్లా లాస్ట్ కూర్చుంటాడు. D అనేది Aకి తక్షణ ఎడమవైపు కూర్చుంది. అవును, A అనేవాడు ఇక్కడ కూర్చుంటే Aకి ఎడమవైపు Dనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా తరగతి గదిలో చివరి కుడివైపున ఎవరు కూర్చున్నాడు? కుడివైపున అడిగింది. ఇది లెఫ్ట్, ఇది రైట్. చివరి కుడివైపున ఎవడు కూర్చుండు? A అనేవాడు కూర్చుండు. ఓకే. ఆప్షన్ ఎంత? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగాడు. చూద్దాం. 55, 60, 59, 64, 63. ఫస్ట్ 55 నుంచి చూద్దాం. 55 నుంచి 59 అంటే ఎంత పెరిగినట్టు? 4 పెరిగింది. అంతే కదా. నెంబర్ బై నెంబర్ చూద్దాం. 59 నుంచి 63 అంటే ఎంత పెరిగింది? మళ్ళీ 4 పెరిగింది. ఓకే. ఇక్కడ వదిలేసిన తర్వాత ఆ గ్యాప్ వదిలిపెట్టి నెక్స్ట్ నెంబర్కి ఎంత రావాలి? 60, మళ్ళీ 4 పెరిగితే 67 రావాలి. ఓకే. మనకు ఆ నెంబర్ అడగలేదు, ఈ క్వశ్చన్ మార్క్ నెంబర్ అడిగింది. చూద్దాం. 60 నుంచి 64 అంటే ఎంత పెరిగింది? 4 పెరిగింది. 64 నుంచి మళ్ళీ 4 కలిపితే ఎంత? 68. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇవే విధమైన సరిపోలే విధంగా SUF, WYJ మరియు CALGEP అనే జంటలకు అనుసరించే జంట ఏమన్నాడంటే, ఈ SUF, WYJకి ఒక రిలేషన్ ఉంది. అదేవిధంగా CALGEPకి ఒక రిలేషన్ ఉంది. అదే రిలేషన్ని ఫాలో అవుతుంది కింద ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. W అంటే ఎంత? 19. సారీ, S అంటే 19, W అంటే 23. ఎంత పెరిగింది? 4 పెరిగింది. అంతే కదా. 19, 23, 4 పెరిగింది. U అంటే ఎంత? 21. Y అంటే ఎంత? 25. ఎంత పెరిగింది? 4 పెరిగింది. F అంటే ఎంత? 6. J అంటే 10. ఎంత పెరిగింది? 4 పెరిగింది. +4 యాడ్ అయింది ఈచ్ లెటర్కి. C అంటే 3, G అంటే 7, 4 3 7, 1 4 5, L అంటే 12, 12 4 16. P సరిపోయింది. ప్రతి లెటర్కి 4 అనేది యాడ్ అయింది. ఆప్షన్లలో దేనికి 4 యాడ్ అయిందో చూద్దాం. ఓకే. E అంటే ఎంత? 5, 5 4 9, I సరిపోయింది. K అంటే 11, 11 4 15, 15 అంటే ఎంత? O. ఇక్కడ O రావాలి, ఎన్ని ఉంది, ఇది కాదు. నెక్స్ట్ A అంటే 1, 1కి 4 కలిపితే 5, 5 అంటే ఎంత రావాలి? E రావాలి. ఇక్కడ ఎంత ఉంది? G ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ D అంటే ఎంత? 4, 4కి 4 కలిపితే 8, H. ఓకే. V అంటే 22, 22 4 25. ఓకే. B అంటే 2, 2 4 6, F సరిపోయింది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే. ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. 17 4 ఎంత? 21, 21 అంటే ఎంత రావాలి? U రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది? N అంటే 14, -4. సో ఇది కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింద 4 అక్షర క్లస్టర్లో 3 ఒకే విధంగా ఉన్నాయి. వాటిలో ఏది ఆ గుంపులోకి చెందదు? అంటే డిఫరెంట్, ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. నెంబర్ వైజ్ పోదాం. O అంటే 15, J అంటే 10, -5. నెక్స్ట్
ఎన్ అంటే 14 ఎంత +4 ఇది ఫస్ట్ లెటర్కి సంబంధించి. తర్వాత చేద్దాం. ఎల్ అంటే 12, జే అంటే 7 ఎంత తగ్గింది -5 తగ్గింది. 7 +3 యాడ్ అయింది ఇక్కడ. ఓకే 7 -5 +3 యాడ్ అయింది. ఫస్ట్ దానికి ఏమో -5 +4 యాడ్ అయింది. చూద్దాం మిగిలిన రెండు కూడా. 6 అంటే 18, 18 అంటే ఎం అంటే 13 ఎంత తగ్గింది -5 తగ్గింది. 13 పి అంటే 16 ఎంత పెరిగింది +3 పెరిగింది. సో ఇవి రెండు సేమ్ ఫాలో అయినాయి. నెక్స్ట్ యు అంటే ఎంత 21, 16 అంటే -5 తగ్గింది. 16 19 ఎంత పెరిగింది 16 నుంచి 19 అంటే +3 పెరిగింది. సో ఈ 2 3 4 ఆప్షన్లు అనేవి -5 +3ని ఫాలో అయినాయి. ఫస్ట్ ఆప్షన్ ఒకటే -5 +4ని ఫాలో అయింది. సో డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ అక్షర సమితి వస్తుంది అన్నాడు. చూద్దాం. యు అంటే 21, ఎక్స్ అంటే 24 ఎంత పెరిగింది 3 పెరిగింది. 24 తర్వాత ఎంత ఏ 3 పెరిగింది. 1 3 4 డి వరకు వచ్చింది. 4 3 7 7 అంటే ఎంత జి. నెక్స్ట్ జెడ్ +3 ఎంత సి వరకు వచ్చింది. ఓకే నెక్స్ట్ 3 3 6 ఎఫ్. మళ్ళీ 6 3 9 9 3 ఎంత 9 3 12 12 అంటే ఎంత ఎల్. +3 యాడ్ అయింది ఈచ్ లెటర్కి సిరీస్లో క్లస్టర్లో. ఓకే జి అంటే 7 7 3 10 10 3 13 13 3 16 16 3 19 19 అంటే ఎంత ఎస్. ఆన్సర్ ఏం రావాలి జిఎల్ఎస్ రావాలి. ఉందా ఉంది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నాడు ఎంఎన్ఓ ఆర్ఎస్ మరియు జెడ్ అనే వ్యక్తులు 6 అంతస్తుల భవనంలో వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే ఇది ఒక 6 అంతస్తుల భవనం. ఇది ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకే ఎన్ పై అంతస్తులో ఉన్నాడు. ఓకే ఎన్ అనేవాడు అందరికన్నా పైన ఉన్నాడు. ఎన్ మరియు ఎస్ మధ్య కేవలం ముగ్గురు ఉన్నారు. ఓకే 1 2 3 వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే ఇక్కడ ఎస్ అనేవాడు ఉన్నాడు అంతే కదా, మధ్యలోనే ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ ఓ ఎస్ కన్నా కింది అంతస్తులో ఉన్నాడు. ఓకే ఓ అనేవాడు ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నాడు. ఎం ఒక జత సంఖ్య ఉన్న అంతస్తులో ఉన్నాడు. ఒక జత మీన్స్ ఈవెన్. ఇక్కడ ట్రాన్స్లేషన్ మంచిగా అంటే ఎగ్జాక్ట్గా జరగలేదు. ఈవెన్ అంతస్తులో ఉన్నాడు అన్నాడు. ఈవెన్ ఇక్కడ మిగిలిన వాటిలో ఈవెన్ ఏంటిది 1 2 3 4 ఇదే ఈవెన్. సో మిగిలిన బ్యాలెన్స్లో 4 అనే అంతస్తు అనేది ఎవరు లేరు కాబట్టి ఈ ఎం అనేవాడు ఈవెన్ ఉంటాడు కాబట్టి 4వ అంతస్తులో ఎం ఉన్నాడు. నెక్స్ట్ జెడ్ బేస్ సంఖ్య ఉన్న అంతస్తులో ఉన్నాడు కానీ 5వ అంతస్తులో కాదు. ఇక మిగిలింది ఏంటిది 3, ఇది 3వది కదా. సో ఇక్కడ ఎవడు ఉంటాడు ఇక్కడ జెడ్ ఉంటాడు. ఓకే ఇక మిగిలిన వాడు ఎవడు ఉంటాడు ఇక్కడ ఎం ఎన్ ఓ ఉంది, ఆర్ లేదు కాబట్టి ఆర్ అనేవాడు 5వ అంతస్తులో ఉంటాడు. ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే జెడ్ అనేవాడు బేస్ సంఖ్య ఉన్న అంతస్తులో ఉన్నాడు కానీ 5వ అంతస్తుగా అన్నాడు. మనకు బేస్ సంఖ్య ఏమున్నాయి 3 5 రెండు ఖాళీగా ఉన్నాయి మనకి. కాకపోతే 5లో కాదన్నాడు కాబట్టి 3వ అంతస్తులో జెడ్ అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఆర్ మరియు ఎస్ మధ్య ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఆర్ ఎక్కడ ఉంది 5వ అంతస్తులో, ఎస్ ఎక్కడ ఉంది 2వ అంతస్తులో. ఇది 2 ఇది 1 ఇది 6. సో ఇప్పుడు ఈ ఆరు మరియు ఎస్ ఈ 2వ అంతస్తులో 5వ అంతస్తుల మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఎంతమంది ఎం జెడ్ ఇద్దరు ఉన్నారు. 4 3 ఇద్దరు ఉన్నారు. ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని పెంపుడు జంతువులు అరణ్య ప్రాణులు, అన్యరణ్య ప్రాణులు జంతువులు. ఓకే పెట్స్ అనుకుందాం. పి అనే అరణ్య ప్రాణులు. పెట్స్ అనేవి కొన్ని అన్నాడు కాబట్టి అరణ్య ప్రాణులు కాబట్టి ఫారెస్ట్ ఎనిమల్స్ అనుకుందాం. ఎఫ్ అనుకుందాం. అన్యరణ్య ప్రాణులు జంతువులు. ఈ అరణ్య ప్రాణులన్నీ జంతువులు కాబట్టి ఎనిమల్ ఏ అనుకుందాం. ఇప్పుడు ఇది స్టేట్మెంట్. కంక్లూజన్ ఏమి, కొన్ని పెంపుడు జంతువులు కొన్ని పెంపుడు జంతువులు అరణ్య ప్రాణులు, అన్యరణ్య ప్రాణులు జంతువులు కాబట్టి కొన్ని పెంపుడు జంతువులు అనేవి ఈ పోర్షన్ అనేది అరణ్య ప్రాణులు అవ్వడానికి అన్యరణ్య ప్రాణులు జంతువులు కదా. ఒక్క నిమిషం, ఇది ఎనిమల్స్ ఇది ఎనిమల్స్ కదా. ఓకే ఇది అరణ్య ప్రాణులు అంటే ఫారెస్ట్ ఎఫ్ఓ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, కొన్ని పెంపుడు జంతువులు అన్నాడు. కొన్ని పెంపుడు జంతువులు అంటే పెట్స్ అనేవి ఎనిమల్స్ అంటుంది మన నోటేషన్ ప్రకారం. అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని అన్నాడు కాబట్టి అవడానికి ఛాన్సెస్ ఉంది.
అన్ని పెంపుడు జంతువులే. అన్ని పెంపుడు జంతువులు కాదు. ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడమే కొన్ని అని ఇచ్చిండు. మన కన్క్లూజన్ అనేది అన్ని అనేది ఎప్పుడు రాదు. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది వస్తుంది అనమాట. కేవలం ఒకటి మాత్రం సరైనది. ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A plus B, A minus B, A cross B, A divided B ఇచ్చిండు బ్లడ్ రిలేషన్. P plus Q minus R divided by S cross T అడిగితే Pకి Tకి రిలేషన్ అడిగిండు. ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ రాసుకుందాం. P ఇచ్చిండు, నెక్స్ట్ Q ఇచ్చిండు, R ఇచ్చిండు, S ఇచ్చిండు, P ఇచ్చిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే P ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే సోదరి మీన్స్ సిస్టర్, ఎస్ అనుకున్నాం. నెక్స్ట్ QR మైనస్ ఇచ్చిండు. మైనస్ అంటే సోదరుడు, బ్రదర్, బి అనుకుందాం. నెక్స్ట్ ఆర్ఎస్కి డివైడెడ్ ఇచ్చిండు. డివైడెడ్ అంటే తండ్రి, ఫాదర్, ఎఫ్ అనుకుందాం, ఎఫ్. నెక్స్ట్ ఎస్ టీకి ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే భార్య, వైఫ్ అనుకుందాం. ఇప్పుడు రిలేషన్ ఎవరెవరికి అడిగిండు? పీకి టీకి. ఈ పీకి ఈ టీకి రిలేషన్ అడిగిండు. చూద్దాం రిలేషన్ ఏముంటుందో. వైఫ్ ఫాదరు, బ్రదర్, సిస్టర్. వైఫ్ వాళ్ళ ఫాదరు, బ్రదరు, సిస్టర్. వైఫ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్, సిస్టర్. ఓకే, ఇక్కడ కన్క్లూజన్ ఏమి ఇచ్చిండు? భార్య వాళ్ళ తండ్రి, సోదరి. ఓకే, ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఫాదర్ అనేది ఇచ్చింది కదా, ఇక్కడ కూడా ఫాదర్ అనేది ఇచ్చింది కదా, మదర్ అనేది లేదు కదా. సో ఈ 2 ఆప్షన్లు తీసేసేయండి. భార్య తల్లి కాదు. ఓకే, లాస్ట్కి ఏమి ఇచ్చిండు మనకి? పీకి క్యూకి రిలేషన్ ఏమి ఇచ్చిండు? ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అంటే ఏంటిది? సోదరి. ఓకే, మనకు ఆన్సర్ ఏం రావాలి? సోదరి అనే రావాలి. క్లియర్ కట్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన వాటిలలో దేంట్లో కూడా తల్లి అనే మెన్షన్ చేయలేదు. సో మనకు తల్లి అనే 3 ఆప్షన్లు ఇచ్చిండు. వాటన్నిటిని ఎలిమినేట్ చేసుకున్నా కూడా ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే వైఫ్ వాళ్ళ ఫాదర్, భార్య తండ్రి, ఫాదర్ బ్రదర్ సిస్టర్. బ్రదర్ సిస్టర్ అంటే ఫాదర్కి ఏమైతే? సిస్టర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3178546లో ప్రతి బేస్ సంఖ్యకు 1 కలపండి. జత సంఖ్య నుంచి 2 తీసేయండి. జత అంటే ఈవెన్ నెంబర్ నుంచి 2 తీసేయాలి. బేస్ సంఖ్య 1 కలుపుదాం. 3కు 1 కలిపితే 4, 1కు 1 కలిపితే 2, 7కు 1 కలిపితే 8, 8 ఇట్ల నుంచి 2 తీసేస్తే 6, 5కు 1 కలిపితే 6, 4 నుంచి 2 తీసేస్తే 2, 6 నుంచి 2 తీసేస్తే 4. ఇప్పుడు పొడవుగా వచ్చిన సంఖ్యలో గరిష్ట మరియు కనిష్ట మధ్య వ్యత్యాసం అడిగింది. ఇందులో గరిష్ట సంఖ్య ఎంత? 8, కనిష్ట సంఖ్య ఎంత? 2, వ్యత్యాసం ఎంత? 8 - 2 ఎంత? 6. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది 4 అక్షర జంటలో 3 ఒకే విధంగా ఉన్నాయి, ఆడుగా ఉన్నదని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం డిఫరెంట్గా ఉన్నది ఏంటిదో. ఇప్పుడు లెటర్ టు లెటర్ చూద్దాం. DL. D అంటే 4, L అంటే 12. ఎంత పెరిగింది? 8 పెరిగింది. నెక్స్ట్ K అంటే 11, U అంటే 21. అంతే కదా, ఎంత పెరిగింది? 10 పెరిగింది. ఇప్పుడు రిమైనింగ్ లెటర్స్ చూద్దాం. F అంటే 6, N అంటే 14. 6, 14 ఎంత పెరిగింది? 8 పెరిగింది. M అంటే 13, U అంటే 21. 13 నుంచి 21 అంటే ఎంత పెరిగినట్టు? ఇక్కడ కూడా 8 పెరిగినట్టు. ఓకే, ఇక్కడ రెండిట్లో 8 పెరిగింది. అక్కడ ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 10 పెరిగింది. థర్డ్ వన్ చూద్దాం. G అంటే 7, O అంటే 15. ఓకే, ఎంత పెరిగింది? 8 పెరిగింది. నెక్స్ట్ N అంటే 14, X అంటే 24. ఎంత పెరిగింది? 10 పెరిగింది. ఓకే, ఇప్పుడు ఇది ఫాలో అయింది అనమాట. +8 +10 ఫాలో అయింది. ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఇది ఫాలో అయితే ఆప్షన్ 2 అనేది ఇది ఫాలో అయింది. లాస్ట్ ఆప్షన్ B అంటే 2, J అంటే 10 +8, I అంటే 9, S అంటే 19 +10. సో ఇది కూడా 8, 10 సినారియోను ఫాలో అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేవి +8 +10 ఫాలో అయితే ఆప్షన్ 2 ఒకటే డిఫరెంట్గా +8 +8 ఫాలో అయింది. సో మనకు ఆడుగా ఉన్నదాన్ని డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A నుంచి G వరకు 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, 7 పెట్టెలు ఒకదానిపైన ఒకటి ఉంచారు. B రెండవ కింద ఉంచబడింది. కింద నుంచి రెండవది B. ఇది 1, ఇది 2 B.
నెక్స్ట్ బి మరియు జి మధ్య కేవలం 3 పెట్టెలు ఉన్నాయి. 3 పెట్టెలు ఉన్నాయంట. 1 2 3 కేవలం మధ్యలో 3 పెట్టెలు ఉన్నాయంటే లాస్ట్కు ఉన్నది జి, అంతే కదా. ఇది 1 2 3 3 6. ఎఫ్ అనేవాడు బి కన్నా కింద ఉంటుంది. బి కన్నా కింద ఎఫ్ అనేవాడు ఉంటాడు. ఓకే, బి కింద ఎఫ్. జి మరియు డి మధ్య కేవలం 1 మాత్రమే ఉంటుంది. జి మరియు డి మధ్య కేవలం అంటే ఇక్కడ ఒక డి తీసుకుంటే ఈ రెండింటి మధ్య ఇక్కడ ఒకడు ఉంటాడు. ఏ అనేవాడు జి కన్నా ఎగువగా ఉంటుంది. ఏ అనేవాడు జి కన్నా ఎగువ అంటే పైన ఉంటాడు. అందరికన్నా పైన ఏ అనేవాడు ఉంటాడు. ఓకే, సరిపోయింది. ఏజి డిబిఎఫ్ ఇక్కడ ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు. ఏ మరియు ఈ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి అని అడిగి, అసలు ఏ ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ అది మెన్షన్ చేయలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఈజ్ కెప్ట్ బిట్వీన్ జి అండ్ డి. ఇది మిస్టేక్ అయింది, ఇందులో ప్రింట్ కాలేదు. ఈ అనేవాడు జి అండ్ డి మధ్యలో ఉన్నాడు. ఓకే, ఇది కంప్లీట్ క్వశ్చన్. ఓకే, ఈ అనేవాడు ఇక్కడ ఉంటే మిగిలిన ఖాళీ ప్లేస్లో ఎవడు ఉంటాడు? ఏ నుంచి జి కదా, సి లేడు కాబట్టి సి అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మనకి ఏం అడిగిన క్వశ్చన్, ఏ ఈ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి అన్నాడు. ఏకి ఈ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఒకటే పెట్టుంది. ఎవడు వాడు? జి అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తదుపరి సంఖ్యల నుండి అంట అత్యధిక సంఖ్య చివరి అంకె ప్లస్ కనిష్ట సంఖ్య యొక్క రెండవ అంకె. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన సిరీస్లో మూడు సిరీస్ ఇచ్చింది కదా, 5 6 7 248 351 946 846. ఇందులో అత్యధిక సంఖ్య చివరి అంకె ఏంటిది? అత్యధిక సంఖ్య ఏంటి దీంట్లో? 946. దీంట్లో చివరి అంకె ఏంటిది? 6 ప్లస్ కనిష్ట సంఖ్య, దీంట్లో కనిష్ట సంఖ్య ఏంటిది? 248. రెండవ అంకె ఏంటిది? 4. ఈ రెండింటిని సమ్ చేస్తే 6 4 10. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో జత ఈవెన్ అంకెలు ఉన్నాయి. అవి తక్షణంగా ఒక పరిపూర్ణ చదరపు సంఖ్య వచ్చి తర్వాత బేస్ సంఖ్య వస్తుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఈవెన్ నెంబర్స్ అడిగిండు. ఈవెన్ నెంబర్ తక్షణంగా ఒక పరిపూర్ణ చదరపు సంఖ్య ఉంచి తర్వాత బేస్ సంఖ్య. తర్వాత బేస్ అంటే ఆడ్. పరిపూర్ణ చదరపు సంఖ్య అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 2 2 4 3 3 9. ఓకే, ఒకటిలో ఒకటి, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే కదా. ఇవి ఉంటే వాటిని పరిపూర్ణ చదరపు సంఖ్య అంటారు. ఓకే, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? పరిపూర్ణ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్ నెంబర్ కావాలి. చూద్దాం. ఈవెన్ ఆడ్. ఫస్ట్ ఈవెన్ ఆడ్ చూసి దాని ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో లేదో చూద్దాం. ఓకే, ఈవెన్ ఆడ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ పర్ఫెక్ట్ స్క్వేర్, అసలు అది స్క్వేరే కాదు. నెక్స్ట్ ఏముంది? ఈవెన్ ఆడ్ ఉంది. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేరా? 1 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే కదా. 3 9 పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ చూద్దాం. ఈవెన్ ఆడ్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, క్యూబ్ అయితే 2 2 4 4 2 8. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈవెన్ ఆడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరా? ఎస్. 2 2 4. నెక్స్ట్ ఏముంది? ఈవెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ ఉందా? లేదు. ఇక్కడ ఉంది ఈవెన్, కానీ ఇక్కడ అన్ని ఈవెన్ ఉంది. ఇక్కడ ఈవెన్ ఆడ్ ఉంది కానీ ఇక్కడ 2 ఉంది, కాదు. ఇంకోసారి చెక్ చేద్దాం. ఈవెన్ ఉందా? ఈవెన్ ఉంది. ఆడ్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈవెన్ ఆడ్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్. ఈవెన్ ఆడ్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, ఫైనల్గా ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఆప్షన్ ఎంత అప్పుడు? ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లవ్ యువర్ ఎనిమీస్, లవ్ కాంకర్స్ ఆల్. ఇందులో ఏం కామన్ ఉంది? లవ్ అనేది కామన్ ఉంది. ఓకే, కోడ్ భాషలో ఏమేమి లెటర్స్ కామన్గా ఉన్నాయి? టీక్యూ, టీక్యూ. ఆప్షన్ ఎంత అయితే అప్పుడు? లవ్కి టీక్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. మనోజ్ పాయింట్ ఏ నుంచి తూర్పు వైపు 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ. ఇక్కడ నుంచి మనోజ్ అనేవాడు 14 కిలోమీటర్లు తూర్పు వైపు ప్రయాణించాడు. 11 కిలోమీటర్లు కదా, 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. నెక్స్ట్ ఎడమ వైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎట్లా? నార్త్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 9 కిలోమీటర్లు. ఓకే, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 12 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్? లెఫ్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 12. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 15 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్? సౌత్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు? 15 కిలోమీటర్లు వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు? చివరగా ఎడమ వైపు మలుపు తిరిగి 1 కిలోమీటర్. ఎడమ వైపు అంటే ఎటు సైడ్? ఇటు సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్లు
ప్రయాణించి పి వద్ద ఆగాడు. పాయింట్ ఏ చేరాలంటే ఏ దిశలో ఎంత దూరం ప్రయాణించాలి. ఓకే, చూద్దాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో పోయిండు. ఇది 11 + 1 12 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో వచ్చింది. సో కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోయింది. 9 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో వచ్చిండు. సో 15 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఆ డైరెక్షన్లో పోయిండు. 15 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో వచ్చిండు. సో ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? 15 నుంచి 9 తీసేంత 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో పోవాలి? ఈ డైరెక్షన్లో పోవాలి. అది ఏ డైరెక్షన్ అంటారు? ఉత్తరం. ఉత్తరం దిశగా 6 కిలోమీటర్లు పోవాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక నెంబర్ ఇచ్చిండు 7436518. ప్రతి బేస్ సంఖ్యకు ఒకటి కలపండి. జత సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ నుంచి 2 తీసేయాలని చూద్దాం. 7కి 1 కలిపితే 8, 4 నుంచి 2 తీసేస్తే 2, 3కి 1 కలిపితే 4, 6 నుంచి 2 తీసేస్తే 4, 5కి 1 కలిపితే 6, 1కి 1 కలిపితే 2, 8కి నుంచి 2 తీసేస్తే 6. ఇప్పుడు ఏమన్నాడు? కొత్తగా వచ్చిన సంఖ్యలో పునరావృతం అయిన అంకెలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయి? 4 2 సార్లు వచ్చింది, 2 2 సార్లు వచ్చింది, 6 2 సార్లు వచ్చింది. మొత్తం ఎన్ని అయినాయి? అంకెలు ఎన్ని అని అడిగిండు. ఎన్ని అంకెలు? 3. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 782 780 776 770 762 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. చూద్దాం రిలేషన్. 782 నుంచి 80 అంటే ఎంత తగ్గింది? -2 తగ్గింది. నెక్స్ట్ 780 776 అంటే ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకే, 776 770 అంటే ఎంత తగ్గింది? -6 తగ్గింది. నెక్స్ట్ 770 762 అంటే ఎంత తగ్గింది? -7 తగ్గింది. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ చూస్తున్నాం అనమాట. 2 4 6 8 10 అంతే కదా. 2 2 2 ఇంక్రీజ్ అవుతుంది. సో -10 తగ్గాలి. 762 10 తగ్గితే ఎంత? 752. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 డిజిట్ సెట్స్ ఇచ్చిండు. అత్యధిక సంఖ్య యొక్క రెండవ అంకె. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిది? 583. రెండవ అంకె ఎంత? 8. నెక్స్ట్ కనిష్ట సంఖ్య అడిగాడు. కనిష్ట సంఖ్య ఎంత? 276. దాంట్లో మొదటి అంకె అన్నాడు +2. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత? 8 + 2 10. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 29 క్వశ్చన్. XPR UMO RJL OGI ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగిండు. చూద్దాం. ఒక నిమిషం. 30 31 32. ఓకే. క్వశ్చన్ నెంబర్ 29. XPR అంటే 24, U అంటే 21. ఓకే, 21 R అంటే 18, 18 O అంటే 15. -3 డిక్రీజ్ అయింది ఈచ్ లెటర్కి. ఓకే, 15 - 3 ఎంత? 12. 12 అంటే ఎంత రావాలి? L రావాలి. ఇది క్లియర్. నెక్స్ట్ P అంటే 16, M అంటే 13. -3 -3 13 - 3 10 10 - 3 7 7 - 3 4. 4 అంటే ఎంత రావాలి? D రావాలి. ఓకే, LD. నెక్స్ట్ R అంటే 18, O అంటే 15. -3 15 - 3 12 12 - 3 9 9 - 3 6. R అంటే F. LDF. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్ని పెసలు ఉల్లిపాయలు. ఏ పెస కూడా టమాటో కాదు, ఏ టమాటో కూడా వంకాయ కాదు. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెసలు అనుకుందాం. P ఉల్లిపాయలు ఆనియన్స్. O అన్ని పెసలు ఉల్లిపాయలు. ఏ పెస కూడా టమాటో కాదు. ఇక్కడ టమాటో తీసుకుంటే దీనికి రిలేషన్ ఇవ్వలేదు. దీనికి రిలేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏ టమాటో కూడా వంకాయ కాదు, బ్రింజల్. ఇది ఇక్కడ వంకాయని తీసుకుంటే దీనికి కూడా రిలేషన్ ఇవ్వలేదు. ఓకే, ఇవి స్టేట్మెంట్లు. స్టేట్మెంట్ ప్రకారం మనం డ్రా చేసిన వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ చూద్దాం. ఏ ఉల్లిపాయ కూడా టమాటో కాదు అన్నాడు. ఏ ఆనియన్ కూడా టమాటో కాదు అన్నాడు. కరెక్టే కదా. నెక్స్ట్ ఏ పెస కూడా వంకాయ కాదు అన్నాడు. ఏ పెస కూడా వంకాయ కాదు అన్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఉల్లిపాయ కూడా టమాటో కాదు అన్నాడు. అంటే ఏ ఉల్లిపాయ కూడా టమాటో కాదు అన్నాడు. సో మనకి డైరెక్ట్గా ఆనియన్కి టమాటోకి రిలేషన్ ఇవ్వలేదు మనకి. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పెసలకి ఉల్లిపాయలు ఇచ్చిండు. పెసలు కూడా టమాటో కాదు అన్నాడు. మనకు ఉల్లిపాయలకి టమాటోలకి డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ పెస కూడా వంకాయ కాదు అన్నాడు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెసల్కి టమాటోకి రిలేషన్ ఇచ్చిండు, టమాటోకి వంకాయకి రిలేషన్ ఇచ్చిండు, కానీ వంకాయకి పెసల్కి రిలేషన్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2. సో ఇఫ్ దే డిడెంట్ మెన్షన్ ద డైరెక్ట్ స్టేట్మెంట్, we can't define exactly this is the relation. Okay, so in this statements we can conclude that neither one nor two. Okay, ఇది కన్ఫామ్గా 100% షూర్గా చెప్పలేము, ఇది చెప్పలేము. సో రెండు రాంగ్ ఆన్సర్ అయితే. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది రెండు జంటలలో ఉన్న నమూనాను అనుసరించి జంటను ఎంచుకున్నాను. చూద్దాం. వైకి డి, వై అంటే 25, డి అంటే 4. ఎంత పెరిగింది? 5 పెరిగింది, అంతే కదా. డి అంటే 4 కదా, 4 Z1 5 పెరిగింది. ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, ఎంత పెరిగింది? 5 పెరిగింది. బి అంటే 2, జి అంటే 7, 5 పెరిగింది. +5 ఇంక్రీజ్ అయింది ఈచ్ లెటర్కి. ఆర్ అంటే 18, డబ్ల్యూ అంటే 23, +5, టీ అంటే 20, వై అంటే 25, +5, ఈ అంటే 21, +5 26. సో ఓవరాల్గా ఎంత పెరిగింది? +5 పెరిగింది ఈచ్ లెటర్కి. అట్లనే డబ్ల్యూ అంటే 23, 23 5 ఎంత అవుతుంది అప్పుడు మనకి? 23 3 26. ఓకే, మళ్ళీ ఏ నుంచి 1 స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడు బి రావాలి. ఇక్కడ ఏ ఉంది, ఇది కాదు. ఏ అంటే 1 5, 1 5 6, ఎఫ్ అంటే 6. ఓకే, సి అంటే 3 6 3, సారీ 5 కదా యాడ్ చేయాల్సిందే, 5 3 8, హెచ్. ఓకే, డి అంటే 4 5, 5 4 9, హెచ్ ఐ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ ద ఈచ్ లెటర్ విత్ +5. క్రాస్ చెక్ చేద్దాం. ఆప్షన్ 3 కూడా చూద్దాం. డబ్ల్యూ అంటే 23, 23కి 5 కలిపితే ఎంత? 23కి 5 కలిపితే బి రావాలి, ఏ కాదు. ఓకే, ఇది కూడా కాదు. నెక్స్ట్ డబ్ల్యూకి 5 కలిపితే 23. ఓకే, ఎక్స్కి ఇక్కడ చూడండి మనం కలపాల్సింది +5 కాన్స్టెంట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఎక్స్కి +5 కలిపితే 24కి 5 కలిపితే ఎంత? 24 2 26 +3 సి రావాలి, అంతే కదా. 24 2. ఇప్పుడు 2 ఎక్స్లు ఉన్నప్పుడు రెండింటికి +5 కలిపినప్పుడు ఇక్కడికి వచ్చే నెంబర్లు కూడా మనకు సేమ్ రావాలి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో directly we can say that this is also wrong answer. So finally we got the answer, option number 2 is the right, increasing each letter with a +5. Okay, that's all for the question number 31. Okay, now we are move on to 32. Okay, do one thing, question number 32 you can comment your answer in comment box. Okay, for the people who listen whole these classes previously and today, you can easily answer the answer to this question. Okay, you can easily answer to this question. Please mention your answer in comment box. Thank you, thanks for watching. I will upload all these PDFs in my Telegram group, which the link is mentioned in description also, video description also. You can join in that group. Okay, thank you, thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.